హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమా 25వ భాగాన్ని వినేద్దాం. ప్రియ తనకి ఎదురుగా కనిపిస్తున్న వాటిని చూసి షాక్ అయి రాజ్ చేతుల్ని గట్టిగా పట్టుకుంటుంది. ఐ లవ్ యూ అని ఒక పేరుతో చెప్తాడు. ఏంటి నీ అసలు పేరు నాకు ఎలా తెలుసనా? ప్రియ తన తలని మెల్లగా ఊపుతుంది అవును అన్నట్టు. అప్పుడు కూడా రాజ్ ప్రియని హక్ చేసుకుని ఉంటాడు. చెప్పాను కదా అమ్మో, నీ గురించి అన్నీ తెలుస్తాయి. ప్రియని మెల్లగా తన వైపు తిప్పుకొని ప్రియా చేతుల్ని పట్టుకుని, నేను వేసే ప్రతి అడుగులో నీ తోడు నాకు కావాలి అమ్ము. నీ ఊపిరి ఉన్నంత వరకు ఈ చెయ్యిని వదలను. మరి నీ తోడు నీ చెయ్యిని అందిస్తావా? నిన్ను ఇలా చూసుకుంటాను అలా చూసుకుంటానని చెప్పను. నేను ఉన్నంతకాలం ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను అని తన హృదయంపై చేయి పెట్టుకుని చూపిస్తాడు. నీ కంటి నుండి కన్నీరు రాకుండా చూసుకుంటాను. నువ్వు ఇన్ని రోజులు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. ఎంత ఒంటరితనాన్ని అనుభవించావో నాకు తెలుసు. నువ్వు నిజంగా గ్రేట్ రా. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన కారణం ఏమైనా కడ వరకు నీ తోడుని నాకు అందిస్తావా? ఇలా చెప్పి ప్రియా ఏం చెప్తుందని చూసిన రాజ్కి ప్రియా ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన రాజ్ ప్రియకి దూరం జరిగి, సారీ ప్రియా, నీ మనసు తెలుసుకోకుండా నీ ముందు నా అభిప్రాయాన్ని ఉంచడం నా తప్పే. నన్ను క్షమించు. ఇప్పటికే చాలా రాత్రింది, పద వెళ్దాం అని రాజ్ వెనక్కి తిరిగి భారమైన హృదయంతో వెళ్తూ ఉంటాడు. ప్రియతో తన లైఫ్ని ఎంతో బాగా ఊహించుకున్న ఆ ఊహలు గుర్తుకు రాగా కళ్ళల్లో కన్నీరు ఉబికి వస్తున్న బాధని బయటికి కనపడకుండా కారు కోసం వెళ్తుంటాడు. రాజ్ ప్రియ కోసం వెనక డోర్ తీయగా ప్రియ ఎక్కి కూర్చుంటుంది. రాజ్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ప్రియ రాజ్ గారు అంటుంది. చెప్పు అన్నాడు. చెప్పు ప్రియా. అది ఇక్కడ కృష్ణుడి గుడి చాలా ఫేమస్, ఒకసారి వెళ్దామా? నీ ఎందుకు పిలిచావా అని మనసులో అనుకుని వెళ్దాం అన్నాడు. కారు గుడి ముందు ఆగుతుంది. అప్పటికే గుడిలో భజన మొదలవుతుంది. ప్రియ పూజ సామాను గుడి ముందర ఉన్న కొట్టు దగ్గర కొని గుడిలోకి వెళ్తుంది. గుడిలో భజన వింటూ తను మైమర్చిపోతుంది. రాజ్ వచ్చి ప్రియకి కొంచెం దూరంలో నిల్చుంటాడు. భజన అయిపోవడంతో ప్రియ ఈ లోకంలోకి వచ్చి పూజారి గారితో అర్చన చేయమంటుంది. గోత్రనామాలు చెప్పి కుటుంబ సభ్యులందరి పేరు మీద అర్చన చేయిస్తుంది. మనసులో, నా దరిచేరిన నా ప్రేమని ఎప్పుడు దూరం చేయకు. ఈ ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రియ ఈ రాజునే ప్రేమిస్తుంది అనుకుంటూ హారతి తీసుకుని రాజుతో కాసేపు ఇక్కడ కూర్చుందామంటుంది. రాజ్కి మనసంతా అదోలా ఉంది. రాజ్ చేతికి కుంకుమ ఇస్తుంది పెట్టమని. ఎందుకు? మనసులో నేనిది అవసరమా ఈ అనుకుంటూ అంటుంటే ప్రియ ష్ అని రాజ్ పెదవులపై తన వేలిని ఉంచి, మనసులో లేదని నేను చెప్పానా? లేదు. రాజ్ వెంటనే అంటే అన్నాడు. ముందు మీరు పెట్టండి అంది. రాజ్ ప్రియా నుదిటిన సింధూరం పెడతాడు. ఇప్పుడు చెప్పు అన్నాడు. నేనేమీ చెప్పలేదే, మీరే ఏదో ఊహించుకుంటున్నారు. అంటే మీ ప్రశ్నకి జవాబు మీరు పెట్టిన సింధూరంలోనే ఉంది. థ్యాంక్స్ ప్రియా అన్నాడు. ప్రియా లేచి వెళ్దామా? రాజ్ ప్రియా చేయిని పట్టుకుని ఆపి హక్ చేసుకోబోతాడు. ఇది గుడి అంటుంది ప్రియా. ఇద్దరు కారులో వెళ్తుంటారు. ప్రియా రాజ్తో మా ఇంటికి వెళ్దామా అంటుంది. మీ ఇంటికా? ఇప్పుడెందుకు? పనుంది, వెళ్దామా అంటుంది. ఇద్దరు కలిసి వెళ్తుంటారు. ప్రియా అడ్రస్ చెప్పి ప్రియా రాజ్ చేతిని పట్టుకుని రాజు భుజంపై తలవాల్చి నిద్రపోతుంది. వాళ్ళు దిగాల్సిన ప్లేస్ను చూసి ప్రియను లేపుతాడు. రాజ్ ప్రియను లేపి అప్పుడే వచ్చేసామా అనడంతో హా, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాం ఇప్పుడు అంటాడు. రాజ్ చేయి పట్టుకుని లాక్ తీసి ఇంట్లోకి రమ్మంటుంది. ఎదురుగా భార్గవ్ ప్రియలో ఫోటోను చూసి నవ్వుకుంటూ ఇంట్లోకి వస్తాడు. ప్రియ వెళ్ళి టవల్ తెచ్చి ఇస్తుంది రాజ్కి. రాజ్ వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. ప్రియ రాజ్ వచ్చేసరికి వేడివేడి పరోటా ఆలు కుర్మా తయారు చేస్తుంది. రాజ్ రావడంతో ఫస్ట్ స్టవ్ కట్టేసి ప్రియ ఫ్రెష్ అయి వస్తుంది. బయట ఉన్న తోటలో 2 చైర్లు వేసి మధ్యలో స్టూల్ మీద అన్ని అరేంజ్ చేసి రాజుని పిలుస్తుంది. ప్రియ ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు అంటాడు. తర్వాత చెప్తాను, ముందు తినండి. రాజ్ తింటూ ప్రియని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ప్రియ టెన్షన్ పడుతుందని అర్థమై తను తొందరగా తిని ప్రియతో త్వరగా తిని వెళ్దామంటాడు. ప్రియ తను తిని రాజ్తో మీకు విషయం చెప్పాలి అంటుంది. ఏంటిదది అన్నాడు. ఆ రోజు ఆకాష్ గారు ఇచ్చిన కవర్ని రాజ్ చేతిలో పెడుతుంది చదవమన్నట్టు. రాజ్ ప్రియని చూస్తూ ఆ లెటర్ని చదువుతాడు. చదవడం అయిపోయిన తర్వాత రాజ్ ప్రియ కళ్ళలోకి సూటిగా చూస్తూ, అంటే నువ్వు నన్ను ఈ కారణంగా పెళ్లి చేసుకున్నావా? అవును అన్నట్టు తల ఊపుతుంది ప్రియ. రాజ్ అక్కడే చైర్లో కూర్చునిపోతాడు. రాజ్ ఆలోచనలు సాగుతూ ఉంటాయి. రాజ్ గారు, మన మధ్య ఏ దాపరికం ఉండకూడదు. అందుకే నేను ఈ లెటర్ని మీకు ఇచ్చాను. ఇప్పుడు విషయం మీకు తెలిసింది. నాకదే చాలు. ఇంకొక విషయం. ఏంటి అన్నట్టు ప్రియ వైపు చూస్తాడు. నేను వాసుని ఇష్టపడ్డాను, జస్ట్ ఇష్టపడ్డాను. మేమేమి చట్టాపట్టాలు వేసుకొని తిరగలేదు. ఇన్ఫ్యాక్ట్ నా ప్రేమను నేను ఎప్పుడు వాసుకు చెప్పలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే రేపు 3వ వ్యక్తి వల్ల మీకు ఈ విషయాలు తెలియడం నాకు ఇష్టం లేదు.
ఇప్పుడు చెప్పండి, మీరు నన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నారా? నాకు మాత్రం కొంచెం టైం కావాలి. అలా అని మీ మీద ప్రేమ లేదని కాదు. ఈ ప్రియ బ్రతుకున్నంత వరకు మిసెస్ రాజ్ మల్హోత్రాగానే ఉంటుంది. రాజ్ మౌనంగానే ఉంటాడు. ప్రియ అక్కడే రాజ్కి ఎదురుగానే కూర్చొని ఉంటుంది. రాజ్ ప్రియని చూస్తూ అక్కడే సోఫాలో నిద్రపోతాడు. ప్రియ రాజ్ని లేపడం ఇష్టం లేక దుప్పటి కప్పి తను అక్కడే కింద చాప మీద పడుకుంటుంది. తెల్లవారుతుంది. రాజ్కి మెలకు వచ్చేసరికి ప్రియ స్నానం చేసి ముగ్గు వేస్తూ ఉంటుంది. ప్రియ ఎక్కడాని చూసిన రాజ్కి ముగ్గేస్తున్న ప్రియ ఫోజ్ భలే నచ్చుతుంది. రాజ్ లేవడం చూసి వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, కాఫీ తాగు బయలుదేరదాం అంటుంది. రాజ్ సరే అని ఫ్రెష్ కావడానికి వెళ్తాడు. ప్రియ కాఫీ తీసుకొచ్చి రాజ్కి ఇస్తుంది. కాఫీ తాగుతూ ఇంటికి కాల్ చేసి కారు పంపిమనడంతో కారు వస్తుంది. ఇద్దరు కలిసి బయలుదేరుతారు. దారిలో ఇద్దరి మధ్య నిశ్శబ్దమే. రాజావారు వచ్చి 2 రోజులవుతుంది. స్వామీజీ రాఘవ్ని ఇంటికి తీసుకెళ్ళమంటాడు. ఆ మిస్టర్ ఎక్స్కి ఫోన్ చేసి రమ్మంటాడు. మిస్టర్ ఎక్స్ కూడా వస్తాడు. రాఘవ్ని చూసి నాన్న అంటూ హత్తుకుని కాసేపు అక్కడే ఏడుస్తూ ఉంటాడు. ఇంతకాలం తర్వాత కొడుకును చూసిన ఆనందంలో రాఘవకి మాటలు రావు. రాఘవ భుజంపై చెయ్యి వేసి, రాజావారు ఇప్పుడు ఏమైందిరా, అంతా శుభమే జరిగింది కదా అంటారు. మన ఇంటికి వెళ్దాం. అరే మనవడా, వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చూడరా. సరే తాతయ్య, నేను ఇప్పుడే చూస్తాను అని ఆ మిస్టర్ ఎక్స్ ఎవరికో ఫోన్ చేస్తాడు. ఏమైందిరా, కార్ రెడీనా అని రాజావారు అడగడంతో, కార్ ఎందుకులే నాన్న, అంత లాంగ్ జర్నీ నాన్నగారు కూర్చోలేరు. స్పెషల్ చాపర్ బుక్ చేశాను, అది వస్తూ ఉంటుంది, అందులో వెళ్దాం. ఈలోగా స్వామీజీ రాఘవకి ఇవ్వాల్సిన మెడిసిన్స్ ఇచ్చి జాగ్రత్తగా వాడమని చెప్తారు. రాఘవని ఎలా చూసుకోవాలో, ఎలా ట్రీట్ చేయాలో, ఏ పదార్థాలు తినాలి, ఏవి తినకూడదు అవి చెప్తూ ఉంటారు. ఈలోగా చాపర్ వస్తుంది. రాగాని మెల్లగా చాపర్లో ఎక్కించుకుని రాజావారితో సహా వాళ్ళింటికి బయలుదేరుతారు. చాపర్ వాళ్ళింటి ముందు ఆగుతుంది. ఇంటిని చూడగానే రాఘవ కన్నీటి పర్యంతం అవుతాడు. రాఘవాన్ని మెల్లగా నడిపించుకుంటూ ఇంటి గుమ్మం వరకు తీసుకుని వస్తాడు మిస్టర్ ఎక్స్. రాఘవ అమ్మగారు మహాలక్ష్మి గారు రాఘవకి హారతిచ్చి పనమ్మాయి చేతిలో హారతి పెట్టి రాఘవాన్ని గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. ఇన్ని రోజులైందిరా నిన్ను చూసి నేను అని కన్నీటి పర్యంతం అవుతుంది. రాజావారు, అబ్బా లక్ష్మి, ఇప్పుడు ఎందుకు ఆ ఏడుపు? వాడు బ్రతికి తిరిగి వచ్చాడు, మనకెందుకంటే ఏం కావాలి? వాడు తిరిగి వచ్చినందుకు సంతోషపడాలి, కానీ ఇలా ఏడుస్తారు ఎవరైనా? మహాలక్ష్మి సరే అని తన కన్నీళ్లను తుడుచుకుని రాఘవాని ఇంట్లోకి తీసుకెళ్తుంది. విజయ్ వచ్చి, అన్నయ్య ఎలా ఉన్నావు, బాగున్నావా అని హక్ చేసుకుని ఏడుస్తాడు. విజయ్ వైఫ్ రాధిక కూడా వచ్చి, బావగారు బాగున్నారా అని అడుగుతుంది. అందరి పరిచయ పరామర్శలు అయిన తర్వాత మిస్టర్ ఎక్స్ రాఘవాన్ని తీసుకుని రూమ్లోకి వెళ్తాడు. అక్కడ కాసేపు రాఘవతో కబుర్లు చెప్పుకున్న తర్వాత మిస్టర్ ఎక్స్, నాన్న మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, దాని గురించి ఆలోచించి మీ హెల్త్ పాడు చేసుకోకు అంటేనే చెప్తాను. నువ్వు దేని గురించి చెప్తున్నావో నేను ఆ మాత్రం అర్థం చేసుకోగలను. మీ అమ్మ చనిపోయింది అదే కదా అంటాడు రాఘవ. నాన్నగారు మీకెలా తెలుసు అంటాడు మిస్టర్ ఎక్స్. ఎందుకంటే నేను వచ్చి ఇంతసేపైనా మీ అమ్మ నాకు కనపడలేదు. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో నేను శ్రోతకు పడిపోయాను. మీ అమ్మ అప్పుడు కొన ఊపిరితో ఉంది, నేను ఊహించాను అంటూ తన భార్యని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు రాఘవ. ప్లీజ్ నాన్నగారు, నేను అందుకే మీరు టెన్షన్ తీసుకుంటారనే ఈ విషయం చెప్పలేదు. మిమ్మల్ని రహస్యంగా అక్కడ కేరళలో ఉంచి వైద్యం చేయించడానికి కారణం కూడా వేరే ఉంది. అది మీకు తర్వాత చెప్తాను. మీరు పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చారు, మాకు అదే చాలు. మీరు రెస్ట్ తీసుకోండి, నేను కంపెనీ పని మీద బయలుదేరవలసి ఉంది అంటాడు. అప్పుడే వెళ్తావారా అంటాడు రాఘవ. నాన్నగారు నేను వెళ్ళాలి, నేను వెళ్ళి అని రాఘవతో ఏదో విషయం మాట్లాడతాడు. రాఘవ సంతోషంతో మిస్టర్ ఎక్స్ని కౌగిలించుకుని, నాకు తెలుసురా నువ్వు సాధిస్తావని, తొందరగా వెళ్ళు, ఆ పని మీదనే ఉండు అంటాడు. సరే నాన్నగారు, నేను సాయంత్రం బయలుదేరతాను అని అక్కడే కాసేపు ఉండి రాఘవకి అన్నం తినిపించి మందులు వేసి పడుకోబెట్టి బయటికి వస్తాడు మిస్టర్ ఎక్స్. తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఫోన్ చేస్తాడు. ఫోన్ ఎవరో ఎత్తుతారు. ఫోన్ ఎత్తిన వాళ్ళు ఎవరు కావాలి అనడంతో కావేరి కావాలి అని అడుగుతాడు. నేను తన తమ్ముణ్ణి, నేను అక్కకిస్తాను అని ఫోన్ అక్కడే పెట్టి కావేరిని పిలుచుకురావడానికి వెళ్తాడు. అనుకోకుండా ఆ రూమ్లోకి నవ్వులు వినబడుతూ ఉంటాయి. మిస్టర్ ఎక్స్కి ఏవో మాటలు వినపడతాయి. ఆ మాటలు విన్న తర్వాత మిస్టర్ ఎక్స్ పిడికిలి కోపంతో బిగిసిపోతుంది. ఫోన్ తీసి విసిరు కొడతాడు. అది విరిగిపోతుంది. రాజావారు, విజయ్, మహాలక్ష్మి గారు పరిగెత్తుకుంటూ వస్తారు. రాజావారు, ఏమైందిరా అలా ఉన్నావు, అంత కోపం దేనికి? తాతయ్య గారు, కోపం దేనికో నేను చెప్తానని మొత్తం విషయం చెప్తాడు. ముందు అదేంటో కనుక్కొని నాకు చెప్పండి అని కోపంగా అంటాడు. తన తాతగారితో మాట్లాడడానికే భయపడేవాడు, అలాంటిది ఈరోజు అంత కోపంగా తన తాతయ్యతో అలా మాట్లాడుతున్నాడు. తన కోపం అర్థం చేసుకున్న రాజావారు, సరే నేను కనుక్కుంటాను, కానీ నీ కోపం వీడు. మహాలక్ష్మి, వీడికి అన్నం పెట్టు. అన్నం వద్దు, ఏం వద్దు అనేసి తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుని పడుకుండిపోతాడు. రాజ్ ప్రియని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తా అంటాడు. మీరు ఫ్రెష్ కాలేదుగా?
నేను ఆఫీస్లో అవుతానులే, నువ్వు రెడీ అవ్వు, నేను లావణ్య డ్రాప్ చేస్తుంది. ప్రియను డ్రాప్ చేసి రాజ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మదిలో ఎన్నో ప్రశ్నలతో ఆఫీస్కి చేరుకుంటాడు రాజ్. శైలుతో రాజ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఫైనల్ చెకింగ్. ఆ రోజు ప్రియ ధ్యాసలో పడి మర్చిపోయిన రాజ్కి మార్నింగ్ రియా కాల్ చేసి ఫారిన్ డెలిగేట్స్ వస్తున్నారు ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేయడానికి అని చెప్తుంది. రాజ్ ఆఫీస్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ పనిలో పడిపోతాడు. ప్రియకి కూడా పెద్ద బిజినెస్ అవార్డ్ ఫంక్షన్కి సంబంధించిన ఈవెంట్ ఆర్డర్ వస్తుంది. ఆ ఈవెంట్ని చేయడానికి టైం ఉండదు, కేవలం 2 రోజులే ఉంటుంది. దాంతో ప్రియ ఆ పనిలో బిజీగా ఉంటుంది. ప్రాజెక్ట్ సక్సెస్ అవడం వల్ల ఫారిన్ డెలిగేట్స్ అందరికీ రాజ్ లంచ్కి ఇన్వైట్ చేస్తాడు. పెద్ద 5 స్టార్ హోటల్లో అందరూ అక్కడికి లంచ్కి మీట్ అవుతారు. రాజ్తో పాటు ఆ ప్రాజెక్ట్లో ఉండే ముఖ్యమైన మెంబర్స్, ఫారిన్ డెలిగేట్స్ అండ్ శైలుతో సహా అందరూ లంచ్ చేస్తుంటారు. ఈవెంట్ గురించి మాట్లాడడానికి ప్రియ వాళ్ళకి ఆఫర్ ఇచ్చిన వాళ్ళు అదే హోటల్లో ప్రియతో మాట్లాడుతుండడంతో సోనా, ప్రియ కూడా అదే హోటల్కి లంచ్కి వస్తారు. హ్యాండ్ వాష్ చేసుకుని వస్తుండగా కావాలని శైలు రాజ్ పైన పడుతుంది. అది ఎలా ఉంది అంటే ఎవరో కాలు అడ్డు పెడితే పడినట్లుంటుంది. రాజ్ శైలు పడిపోకుండా పట్టుకుంటాడు. అదే టైంకి ప్రియ అక్కడికి వస్తుంది. వాళ్ళని చూస్తుంది. రాజ్ సరిగ్గా నడవడం కూడా రాదా అని శైలు నిలబెట్టి ఎదురుగా చూసేసరికి రాజ్కి ప్రియ కనపడుతుంది. ప్రియ రాజ్ వైపు కోపంగా చూస్తుంది. శైలు రాజ్తో మీ ఆవిడ చేతిలో నీ పని అయిపోయింది కదా అని నవ్వుతూ ఉంటుంది. ప్రియ రాజ్ దగ్గరికి వచ్చి రాజ్ గారు మీరేంటి ఇక్కడ అని కూల్గా అడుగుతుంది. రాజ్ ప్రియ శైలుతో చేసే ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోయింది, వీళ్ళందరికీ పార్టీ కోసం లంచ్కి నేను ఇక్కడ తీసుకుని వచ్చాను అని అక్కడున్న వాళ్ళందరినీ చూపెడతాడు. ప్రియని వాళ్ళందరికీ తన వైఫ్గా పరిచయం చేస్తాడు రాజ్. సోనా వైపు చూస్తూ రాజ్ ప్రియ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. ఏదో ఈవెంట్ గురించి మాట్లాడ్డానని సోనా నేను ఇక్కడికి వచ్చాం లంచ్కి అని చెప్తుంది. సరే మరి లంచ్ చేశారా అంటాడు. లేదు ఇప్పుడే వచ్చాం, మీరు చేశారా? చేశాను. శైలు ప్రియ రాజ్ని ఏమనుకోకపోవడంతో శైలుకి కోపం వస్తుంది. ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఇంత మంచి అండర్స్టాండింగ్ ఉందా అనుకుంటుంది. ప్రియా దగ్గరకు వచ్చి శైలు ఏంటి ప్రియా, మీ ఆయన నన్ను పట్టుకున్నా కూడా నువ్వు ఏమీ అనట్లేదు? ప్రియా రాజు వైపు చూస్తూ ఆయన ఏంటో నాకు తెలుసు, ఎవరు ఎన్ని తెంగర వేషాలు వేసినా నాకేం ప్రాబ్లం లేదు. రాజుగారు నేను వెళ్తాను అని చెప్పి సోనాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈసారి రాజ్ శైలుని చూసి నవ్వుతాడు. చూసావా, దట్ ఈజ్ ప్రియా అని చెప్పి అందరితో పాటు వెళ్తుంటాడు. వెళ్తూ వెళ్తూ ప్రియకి బాయ్ చెప్పి అక్కడే ఉన్న బేరర్కి ప్రియకి నచ్చిన డిష్ ఆర్డర్ ఇచ్చి అక్కడ కూర్చున్న మేడంకి ఇవ్వమని చెప్పి వెళ్ళిపోతాడు. ప్రియ వాళ్ళ ఆర్డర్ ఇయ్యని డిష్ కూడా రావడంతో ఇదెవరిచ్చారు అని అడుగుతారు. బేరర్ ఇందాక మీరు మాట్లాడిన సార్ మీకోసం ఆర్డర్ ఇచ్చారని చెప్పడంతో సోనా ప్రియని చూస్తూ మీ ఆయన గారు నీకోసం పంపించినట్టున్నాడు, తినులే, మాకెందుకులేమ్మా అంటుంది. అదేం కాదు, నోరు మూసుకొని తిను అని ఇద్దరికి వడ్డిస్తుంది ప్రియ. అలా లంచ్ కంప్లీట్ చేసి ప్రియ తన ఆఫీస్కి, రాజ్ తన ఆఫీస్కి వెళ్ళిపోతారు. వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల నైట్ లేట్ అవుతుంది రాజ్కి. ప్రియ ఏం చేస్తున్నావని ఫోన్ చేసిన రాజ్కి ప్రియ తనకి లేట్ అవుతుందని అంటుంది. రాజ్ సరే ఎంతసేపు అవుతుందో చెప్పు, నీ పని అయిపోయాక కాల్ చేయి, నేను వచ్చి నేను పిక్ చేసుకుంటానంటాడు. మీకెందుకు శ్రమ రాజుగారు, నేను క్యాబ్ బుక్ చేసుకుని వస్తానులే అంటుంది. అవసరం లేదు, నాకు కూడా లేట్ అయ్యేట్టుగా ఉంది, ఒకసారి కాల్ చేయి, నేను పిక్ చేసుకుంటాను అంటాడు. ప్రియా లేట్ అవుతుందని చెప్పడంతో ప్రియా కాల్ కోసం వెయిట్ చేస్తూ తన ఆఫీస్లోనే ఉండిపోతాడు రాజ్. రాత్రి 12 గంటల ప్రాంతంలో వాసు వస్తాడు సోనాని పిక్ చేసుకోవడానికి. వాసు ఎలా ఉన్నావు అంటుంది ప్రియా. నాకేం సూపర్ అంటాడు. అప్పుడే పికప్స్ డ్రాపింగ్స్ కూడానా? ఏదోలమ్మా అని అలా కానిచ్చేస్తున్నాం అంటాడు వాసు. ప్రియా కూడా రాజ్కి కాల్ చేస్తుంది రమ్మని. రాజ్ వచ్చే వరకు ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. రాజ్ వచ్చి సోనాని, వాసుని విష్ చేసి ప్రియని తీసుకుని బయలుదేరుతాడు. శైలు చేసిన పనికి లంచ్ కొంచెమే తిన్న ప్రియకి చాలా ఆకలిగా ఉంటుంది. రాజుగారు ఆకలేస్తుంది అని ప్రియ అనడంతో దగ్గరే ఉన్న డాబాలోకి వెళ్ళి డిన్నర్ చేస్తూ ఉంటారు. రాజ్ ప్రియతో ప్రియా మధ్యాహ్నం జరిగిన దాని గురించి ఏమైనా అనుకుంటున్నావా? దేని గురించి రాజుగారు? అదే నేను శైలుని పట్టుకోవడం నువ్వు చూసావుగా, చూసి నన్ను ఏమీ అనలేదు, నన్ను క్వశ్చన్ చేయవా? రాజ్ గారు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేసేటట్టు మీరు ఎప్పుడు ఉండరు నాకు తెలుసు. ఇకపోతే ఆఫ్టర్నూన్ జరిగిన దాని గురించా? నాకు మీ గురించి తెలుసు, శైలు గురించి తెలుసు కాబట్టి నేనేమీ అనలేదు. అలానే ఇంకొకసారి చూశాను అనుకోండి అని నవ్వుతూ స్వీట్ వార్నింగ్ ఇస్తూ డిన్నర్ కంప్లీట్ చేస్తుంది. ఇంకొకసారి ఆ ఛాన్స్ ఇవ్వనులే అని రాజ్ అంటాడు. అలా డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తారు. వీళ్ళింటికి వచ్చేసరికి సులోచన వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏమైందా ఇంత లేట్ అయింది అంటుంది సులోచన. అంటే అది ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండి నా కోసం రాజ్ గారు వెయిట్ చేయడం వల్ల లేట్ అయింది అంటుంది ప్రియా కొంచెం భయంగా. సులోచన నవ్వి దీనికే భయపడితే ఎలాగే, ఏమన్నా తిన్నారా? అమ్మా బయట తినేసాం. ప్రియ బాగా ఆకలిగా ఉంది అంటేను బయట తిన్నాం అత్తయ్య, మీరు వెళ్ళి పడుకోండి అంటుంది.
సులోచన నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్తుంది. రాజ్ ప్రియలు ఫ్రెష్ అయి వస్తారు. బాగా అలసిపోవడం వల్ల ప్రియ త్వరగా నిద్రపోతుంది. రాజ్ ప్రియను చూస్తూ ఉంటాడు. సారీ అమ్ము, నువ్వు కేవలం దాని గురించే వెనక ముందు ఆలోచించుకున్నా నన్ను పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని మొత్తం నాకు ఇచ్చేశావు. నీ ఆలోచన వ్యక్తిత్వం ముందు నేను మూగవాణ్ణి అయిపోయాను. ఎందుకంటే ఇంత మహోన్నతమైన నీకు నేను తగునవాడేనా అని ఆ క్షణం నేను మౌనంగా ఉన్నాను. కానీ నిన్ను ప్రేమించేనా ఈ నది నీ ధరిని ఎప్పుడు చేరాలని తెగ ఆరాటపడిపోతుంది. అందుకే నువ్వు కొంచెంసేపు కనపడకపోయినా నా మనసు విలవిల్లాడిపోతుంది. ఐ లవ్ యూ అమ్ము ఫర్ ఎవర్ అని ప్రియ బుగ్గపై కిస్ చేసి ప్రియని చూస్తూ పడుకుంటాడు. రాజ్ చెప్పినవన్నీ ప్రియ వింటూ ఉంది. రాజ్ పడుకోగానే ప్రియ రాజ్ని ఫస్ట్ టైం గట్టిగా హాక్ చేసుకుని రాజ్ బుగ్గపై కిస్ చేస్తుంది. ఆ తర్వాత రాజ్ గుండెల పైన పడుకుండిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.